Now, let us turn to the Word of God at 2 Corinthians. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూద్దాం. The 4th chapter. 4వ అధ్యాయము. The 18th verse. 18వ వచనం చూద్దాం. 2 Corinthians 4th chapter, the 18th verse. 2 కొరింథీ 4వ అధ్యాయం తెలుగులో 17వ వచనం. While we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen are eternal. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. We are told to distinguish between two things. రెండిటి మధ్య భేదాన్ని గుర్తించాలని మనకి ఇక్కడ దేవుని వాక్యం బోధిస్తుంది. Two things which are seen and the things which are not seen. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. మరియు what are the things which are not seen? అదృశ్యమైనవి అంటే ఏమిటి? The Bible tells us the things which are not seen are eternal. అదృశ్యమైనవి నిత్యమైనవి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. Now we look at the face, we look at the clothes, we look at the degrees, we look at the houses, we look at the cars, we look at the outward things. మనం మన ముఖాలను చూస్తాం, దుస్తులను చూస్తాం, బయట ఆభరణాలను, కార్లను, ఇళ్లను చూస్తూ ఉంటాం. But God looks at the heart. కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తున్నాడు. Many people do not understand what is meant by eternity. నిత్యత్వం అంటే ఏమిటో అనేక మందికి అర్థం కావడం లేదు. Eternity means forever and ever and ever. నిత్యత్వం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు జీవించేటువంటి ప్రదేశం. There is nothing in this world which is forever and ever. నిరంతరమైనటువంటిది, ఎల్లప్పుడు నిలిచి ఉండేటువంటిది ఈ లోకంలో ఏమీ లేదు. No government is forever and ever. ఏ ప్రభుత్వం నిరంతరం ఉండదు. No nation can say our greatness will be forever and ever. ఏ దేశము కూడా మా గొప్పతనం నిరంతరం నిలిచి ఉంటుందని చెప్పలేదు. Possessions can never be forever and ever. ఏ స్థానాలు నిరంతరం ఎల్లప్పుడు ఉండేవి కావు. Then what is it that is going to be forever and ever? మరి ఎల్లప్పుడు నిరంతరం నిలిచి ఉండేటువంటిది ఏమిటి? Your soul and what you do for Jesus Christ is going to be forever and ever. మీ ఆత్మ మరియు యేసు ప్రభు కొరకు మీరు చేసేటువంటిది ఎల్లప్పుడు నిరంతరం నిలిచి ఉంటుంది. I began to serve the Lord as a boy of 15 years. 15 సంవత్సరాల బాలుడుగా ప్రభువును సేవించడం ప్రారంభించాను. 15 సంవత్సరాల బాలుడుగా సేవను ప్రారంభించాను. And at 16 years I began to preach. 16 సంవత్సరాల ప్రాయంలోనే బోధించడం ప్రారంభించాను. And today, after preaching for 60 years, నేడు 60 సంవత్సరాలు బోధించిన తరువాత when I look at my life, నా జీవితాన్ని వెనక తిరిగి చూస్తే I feel I have done very little for the Lord Jesus. యేసు ప్రభు కొరకు నేను చేసింది చాలా తక్కువగా భావిస్తున్నాను. Generally, I see people who feel they are doing a great deal for Jesus. సాధారణంగా ప్రజలు యేసు ప్రభు కొరకు మేము ఎంత గొప్పది చేస్తున్నామని భావిస్తూ ఉంటారు. There is one yardstick, one measure. నాకైతే ఒకే ఒక కొలత ఉన్నది. That is the cross. అది యేసు ప్రభు యొక్క సిలువ. Whatever you do, మీరు ఏమి చేసినా సరే, whatever you sacrifice, మీరు ఏమి త్యాగం చేసినా, you take it to the cross and measure it by the cross. దాన్ని సిలువ దగ్గర తీసుకుని వెళ్ళి సిలువ చెంత దాన్ని కొలవాలి. Suppose you gave 10 crores to Jesus and missionary work. ఒకవేళ మీరు యేసు ప్రభుకు మిషనరీ సేవ కొరకు 10 కోట్లు ఇచ్చినట్లయితే, or suppose you went and preached in Afghanistan
and they cut off your hands and your feet. ఒకవేళ మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారు మీ చేతులు కాళ్ళు నరికివేశారేమో. Now whatever you may sacrifice for Jesus, అలా యేసు ప్రభు కొరకు మీరు ఏమి త్యాగం చేసినా సరే, you have to measure it by the cross. సిలువ చెంత దానిని మనం కొలవాలి. Today, ఈరోజు people look for sponsors. ప్రజలు స్పాన్సర్ల కొరకు వారిని ఆదుకునే వారి కొరకు చూస్తూ ఉన్నారు. Recently I was preaching in the town hall in Cochin. That's last week. పోయిన వారం కొచ్చిన్లో ఒక టౌన్ హాల్లో బోధిస్తూ ఉంటిని. And there someone said, a gentleman said, ఒక పెద్ద నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, nobody preaches here unless they get some money or help from America. అయ్యా, అమెరికా నుంచి కానీ ఎవరి నుంచి అయినా ఎవరైనా స్పాన్సర్ చేస్తే తప్ప ఇక్కడ ఎవరు సువార్తను ప్రకటించరండి అని చెప్పాడు. స్నేహితులారా, did the Lord Jesus Christ give money to Peter and Paul or Peter, James and John and say go and preach the gospel, here is the money? యేసు ప్రభు ఎప్పుడైనా సరే తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహాన్లకు డబ్బులు ఇచ్చి ఇదిగో డబ్బు తీసుకుని సువార్త ప్రకటించండి అని ఎప్పుడైనా చెప్పారా? No. లేదు. My father and mother, మా నాన్నగారు మరియు అమ్మగారు, whatever they had, they put it in the hands of Jesus. వారికున్న సమస్తాన్ని యేసు ప్రభువుకి చేతిలో ఉంచారు. My grandfather, when he met the Lord Jesus, మా తాతయ్య గారు యేసు ప్రభువుని కలుసుకున్నప్పుడు he left his property and wealth, తన ఆస్తులు సంపద అంతా వదిలివేశారు. and he began to serve the poor. పేదలకు సేవ చేయడం ప్రారంభించారు. Today many people in India think, నేడు in Calcutta, in many parts of India think that because of money we are serving the Lord. కలకత్తాలో గానీ భారతదేశంలో అనేక భాగాల్లో డబ్బు వస్తుంది కాబట్టి మేము ప్రభువుకు సేవ చేస్తున్నామని చెప్పేవారు ఉన్నారు. Who are the people who go run after money? డబ్బు వెనుక పరిగెత్తే వారు ఎవరు? The thieves, దొంగలు, some of the bribe taking politicians, లంచాలు తీసుకునేటువంటి రాజకీయవేత్తలు, and some of the officers whose hands are dripping with blood. నిరపరాధుల రక్తాన్ని చిందించినటువంటి అనేకమైన అధికారులు వారే డబ్బు వెనుక పరిగెత్తారు. The biggest thieves in this country are not in prison. The biggest thieves are in the highest positions. భారతదేశంలో అతిపెద్ద దొంగలు వారు చెరసాల్లో లేరు, వారు మన దేశంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. My dear people, ప్రియమైన స్నేహితులారా, you must measure your actions by the cross, by Calvary. మీరు చేసే ప్రతి పనిని కూడా సిలువ చెంతకి వెళ్ళి అక్కడ కొలవాలి. What do we see there? అక్కడ మనం ఏం చూస్తాం? Very little sacrifice amongst Christians. క్రైస్తవుల మధ్య అతి తక్కువ త్యాగం ఉన్నదని మనం గమనిస్తాం. When I train young people in our Bible school, మా బైబిల్ పాఠశాలలో యవ్వనస్తులు తర్ఫీదు ఇచ్చేటప్పుడు, and I send them out to various places, తర్ఫీదు ఇచ్చి అనేక స్థలాలకు నేను వారిని మిషనరీ సేవకు పంపించినప్పుడు I say, నేనేం చెప్తానంటే, they are going out amongst people who have no standards, no sacrifice. What is going to happen to these boys and girls? వీరు ఎటువంటి ప్రమాణాలు కానీ ఎటువంటి త్యాగము కానీ లేని ప్రజల మధ్యకి వెళ్తున్నారు కాబట్టి ఈ అబ్బాయిలకి అమ్మాయిలకి ఏమవుతుందో అని అనుకుంటూ ఉంటాను. Are they going to look at the things which are eternal? నిత్యమైన వాటి వైపు వారు దృష్టి పెట్టి ముందుకు సాగుతారా? Are they going to spend their strength seeking the things which are eternal? నిత్యమైన వాటిని వెతుకుచూ తమ బలం అంతటిని నిత్యమైన వాటి మీద వారు ఖర్చు చేస్తారా? Or are they going to run after money? లేకపోతే వారు కూడా డబ్బు వెనకే పరిగెత్తారా? Christian work done for money is Judas work. డబ్బు కొరకు చేసేటువంటి క్రైస్తవ సేవ యూదా ఇస్కరియోతు సేవ. Judas. యూదా ఇస్కరియోతు పని.
Judas was with Jesus ఇస్కరియోతు Christ, యోధా యేసు ప్రభుతో ఉండిన వ్యక్తే. but the Lord Jesus said he was a thief. యేసు ప్రభు చెప్పారుగా అతడు దొంగయే ఉన్నాడు. Today, ఈ రోజు if you are doing Christian work for money, then you are a thief. మీరు డబ్బు కోసం క్రైస్తవ సేవ చేస్తుంటే మీరు దొంగలే. See, I could have gathered a lot of money. నేను ఎంతో గొప్ప డబ్బును పోగు చేసుకుని ఉండేవాడిని. Sometimes people say, this is for your personal use. కొద్దిమంది ప్రజలు నా దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాయా ఇది మీ వ్యక్తిగత పని కొరకు అని చెప్తూ ఉంటారు. I am giving my offering to the Lord, but this gift is for your personal use. నేను ప్రభు కానుకలు అర్పిస్తున్నానండి, కానీ ఇది మాత్రం వ్యక్తిగతంగా మీ కొరకని ఇస్తూ ఉంటారు. I say, నేనేం చెప్తాను, there are so many areas without the gospel. సువార్త లేకుండా అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి. What I have is enough. నాకున్నది చాలు. Having food and raiment, let us be therewith content, says the Bible. అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తిగా ఉందుము అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. I don't want this. I have no time to go to the market, buy this and buy that. మార్కెట్కి వెళ్ళి అవి ఇవి కొనుక్కునేటువంటి సమయం కూడా నాకు లేదు, కాబట్టి నాకు ఇది వద్దని చెప్తాను. This shall be given to the Lord. ప్రభువుకి ఈ యొక్క మొత్తాన్ని ఇస్తాను. So in the course of my life, కాబట్టి నా జీవిత కాలంలో in many places the work of the Lord has been built. అనేక ప్రాంతాల్లో దేవుని సేవ ప్రారంభించబడింది, కట్టబడింది. But కానీ I say to myself, నాతో నేనేం చెప్పుకుంటానంటే, millions of people have not even heard the name of Jesus. లక్షలాది మంది ప్రజలు ఇంకా యేసు ప్రభు యొక్క నామం కూడా వినలేదు. What have I done with my life? నా జీవితంతో నేనేం చేశాను? I have done so little for యేసు Jesus. ప్రభు కొరకు నేను చేసిన చాలా తక్కువ. But today కానీ ఈరోజు we see a lot of people full of pride. అనేక మంది ఎంతో గర్వంతో నిండి మాట్లాడుతూ ఉన్నారు. You know, one of the marks of pride is you cannot learn. A proud man does not learn. ఒక గర్విష్ఠుడు నేర్చుకోలేడు. గర్వం ఉన్నదని చెప్పడం గుర్తు ఏమిటంటే మీరు నేర్చుకోలేరు. Now, can you tell me what you will be in eternity? నిత్యత్వంలో మీరు ఎలా ఉంటారో చెప్పగలరా? Can you tell me what your bank balance is in eternity? నిత్యత్వంలో మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పగలరా? What have you done which is going to be enduring through eternity? Which will remain for eternity? నిరంతరం నిలిచి ఉండేటువంటిది ప్రభు కొరకు మీరేమైనా చేయగలిగారా? That is all your achievement on earth. భూమి మీద మీరు సాధించిందంతా అదే. You won't take your house. మీ ఇంటిని మీరు తీసుకువెళ్ళలేరు. You won't take your car. మీ కారు నిత్యత్వంలో తీసుకుని వెళ్ళలేరు. When I see these bribe takers piling up 500,000 rupee notes, ఈ లంచగొండ్లు 500, 1000 రూపాయల నోట్లు పోగు చేసుకోవడం చూసినప్పుడు I say to them, నేను వారితో ఏం చెప్తానంటే, how many suitcases are you going to take to heaven with your 500 rupee notes? ఈ 500 రూపాయల నోట్లలో సూట్ కేసులు ఎన్ని సూట్ కేసులు మీరు పరలోకానికి తీసుకుని వెళ్తారు? Or I say to some people, maybe with your 1,000 rupee notes we can have your funeral pyre. కొంతమందితో ఈ రీతిగా చెప్పగలను, మీకు కలిగినటువంటి 1000 రూపాయల నోట్లతో మిమ్మల్ని దహన సంస్కారాలు కూడా చేయవచ్చు. We don't need to buy any wood for your funeral pyre. దహన సంస్కారాలు చేయడానికి ఇంకేమి చెక్క కొనవసరం లేదు. Greed. ఎంత దురాశ! The gospel and greed never go together. సువార్త మరియు దురాశ రెండు ఎన్నడూ కలిసి వెళ్ళవు. How can I be greedy when eternal souls are going to be lost? నిత్యమైన ఆత్మలు నశించిపోతుండగా నేను ఎలా దురాశపరునిగా జీవించగలను? I was preaching in Trinidad, near South America. దక్షిణ అమెరికాలో దగ్గర ఉన్నటువంటి ట్రినిడాడ్ అనే దేశంలో ప్రసంగిస్తూ ఉంటేని, In that island of Trinidad, ట్రినిడాడ్ అనేటువంటి ఆ యొక్క ద్వీపంలో
The pastor who was taking me to my meeting said, కోటాలకు నన్ను తీసుకువెళ్తున్న పాస్టర్ గారు నాతో ఏం చెప్పాడంటే, on this one road, ఈ ఒకే ఒక రోడ్లో, in this one area, ఈ ఒకే ఒక I ప్రాంతంలో can show you 12 preachers who don't preach anymore. ఒకే రోడ్డు, ఈ ఒకే ప్రాంతంలో 12 బోధకులు ఉన్నారండి, వారు ఇప్పుడు ఏమాత్రం ప్రసంగించడం లేదని చెప్పాడు. I said, why don't those preachers preach? ఆ బోధకులు ఎందుకని ప్రసంగించడం లేదండి అని నేను అడిగాను. This man said, money is not coming from North America, United States, so they are not preaching. ఆ పాస్టర్ గారు నాతో ఏం చెప్పాడంటే, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వారికి డబ్బు రావడం లేదు కాబట్టి వారు ఇప్పుడు బోధించడం లేదు. I say, నేనేం చెప్పాను, we don't want such preachers. అటువంటి బోధకులు మనకు అవసరం లేదండి. What is the preacher of the gospel who is worth his salt? What does he say? సారవంతమైనటువంటి సువార్తను బోధించేటువంటి నిజమైన బోధకుడు ఏం చెప్తాడు? Woe is me, woe is me. అయ్యో నాకు శ్రమ, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. Woe is me if I preach not the gospel. నేను సువార్తను బోధించకపోయిన ఎడ్ల నాకు శ్రమ అని నిజమైన బోధకుడు చెప్తాడు. My dear people, ప్రియమైన వారలారా, we cannot have 1,000 Christians, 2,000 Christians sitting comfortably in a church building. ఒక మందిరంలో 1000 మంది 2000 మంది క్రైస్తవులు సౌఖ్యంగా కూర్చోవటం ఎలా చూడగలం? Because ఎందుకంటే the gospel says go. సువార్త అయితే మీరు వెళ్ళడం చెప్తున్నప్పుడు సౌఖ్యంగా మనం ఎలా కూర్చోగలం? There is the cross of Jesus Christ pushing us, motivating us, sending us out. యేసు ప్రభు యొక్క సువార్త మనల్ని ప్రోత్సాహపరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని బయటకు పంపిస్తుంది. But I don't see that kind of movement. అటువంటి ఉద్యమం, అటువంటి కదలిక మన మధ్య కనబడడం లేదు. If you turn to Hebrews 6th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము and the 2nd verse, 2వ వచనం. హెబ్రీ 6:2. first verse and the 2nd verse. మొదటి 2 వచనాలు చూద్దాం. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవునందలి విశ్వాసమును విడిచి పరిపూర్ణత వైపు సాగిపోదుము. See, let us go forward into perfection. సంపూర్ణల మగుటకు ముందుకు సాగిపోదుము. Here the writer to the Hebrews says, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, not laying the old doctrines again and again. తిరిగి తిరిగి పాత పునాదులు, పాత ఉపదేశములు చెప్పడం మాని, 2nd verse, of the doctrine of baptisms, of laying on of hands, of resurrection of the dead, and of eternal judgment. బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక పరిపూర్ణల మగుటకు ముందుకు సాగిపోదము. Now the Bible says these are the first doctrines. ఇవన్నీ మూలోపదేశములని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. And from these doctrines we go on into perfection. ఈ ఉపదేశముల నుండి మనం పరిపూర్ణత వైపు సాగిపోతాం. But we don't know the first doctrines. కానీ మూలోపదేశములకే మనకు అర్థం కావడం లేదు. What is baptism? బాప్తిస్మం అంటే ఏమిటి? Baptism is I am dead with Christ. బాప్తిస్మం అంటే క్రీస్తుతో నేను చనిపోయాను అని గుర్తించడం. These bribe-taking hands, this extortion, this plundering hands లంచాలు తీసుకున్న యొక్క హస్తాలు have become giving hands. దోచుకున్నటువంటి ఈ యొక్క తీవ్రవాద హస్తాలు ఇచ్చే హస్తాలుగా మారుతాయి. These old extortion-taking hands are dead. ఈ దోచుకునేటువంటి ఈ హస్తాలు పూర్తిగా చనిపోయినవి. That is baptism. బాప్తిస్మం ద్వారా జరుగుతుంది. My old life is dead. నా పాత జీవితం పూర్తిగా చనిపోయింది.
My old fornication is dead. నా పాత జారత్వం పూర్తిగా చనిపోయాను. My running after women, deflowering 10 people here, destroying the virginity of 20 girls there is over. I am dead with Christ. నేను క్రీస్తుతో చనిపోయాను కాబట్టి అమ్మాయిల వెనక విచ్చలవిడిగా తిరగడం, ఇక్కడ 10 మంది అమ్మాయిలను అక్కడ 20 మంది అమ్మాయిలను చెడగొట్టడం పూర్తిగా మానిపోయినవి. That is the first doctrine. ఇవన్నీ మూలోపదేశములు. వీటిని మాని సంపూర్ణత వైపు మనం ముందుకు సాగిపోవాలి. And the doctrine of eternal judgment. నిత్యమైన తీర్పు అనేటువంటి మూలోపదేశం. Now what does the Bible say? దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తూ ఉన్నది? He that believeth on me shall have everlasting life. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. Whose life? ఎవరి యందు విశ్వాసం ఉంచిన వారు? Our life? మన జీవితం నందా? The old life? మన పాత జీవితం నందా? Today, ఈ రోజు many people do not know that without holiness no man will see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవరును ఎప్పుడు ప్రభువును చూడలేరు అనే విషయాన్ని అనేక మంది తెలుసుకోవడం లేదు. If you turn to Hebrews 6th chapter and the 2nd verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. First verse and the 2nd verse. 1 మరియు 2 వచనాలు చదువుకుందాం. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection. కాబట్టి క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. See, let us go forward into perfection. సంపూర్ణలో మగుటకు సాగిపోదుము. Here the writer to the Hebrews says, ఇక్కడ హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, not laying the old doctrines again and again. పాత మూలోపదేశములు తిరిగి తిరిగి చెప్పకుండా, 2nd verse of the doctrine of baptisms, of laying on of hands, of resurrection of the dead, and of eternal judgment. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవునందలి విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక. Now the Bible says these are the first doctrines. ఇవన్నీ కూడా మూలోపదేశములని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. And from these doctrines we go on into perfection. ఈ మూలోపదేశములు మాని మనం సంపూర్ణ మగుటకు సాగిపోదుము. But we don't know the first doctrines. కానీ మూలోపదేశములే మనకు అర్థం కావడం లేదు. What is baptism? బాప్తిస్మం అంటే ఏమిటి? Baptism is I am dead with Christ. బాప్తిస్మం అంటే నేను క్రీస్తుతో కూడా మృతుడినైతిని. These bribe-taking hands, this extortion, this plundering hands లంచాలు తీసుకున్నటువంటి యొక్క హస్తాలు have become giving hands. దోచుకునేటువంటి యొక్క హస్తాలు ఇచ్చేటువంటి హస్తాలుగా మారతాయి. These old extortion-taking hands are dead. దోచుకునేటువంటి నా యొక్క హస్తములు మృతమైనవి. That is baptism. బాప్తిస్మం అంటే అది. My old life is dead. నా పాత జీవితం చనిపోయినది. My old fornication is dead. నా పాత జారత్వము చనిపోయినది. My running after women, deflowering 10 people here, destroying the virginity of 20 girls there is over. I am dead with Christ. స్త్రీల మీద పరిగెత్తడం, ఇక్కడ 10 మంది యొక్క కన్యత్వాన్ని పాడు చేయడం, అక్కడ 20 మంది యొక్క కన్యలను పాడు చేయడం, ఇవన్నీ పోయినవి. That is the first doctrine. ఇవన్నీ కూడా మూలోపదేశములు. And the doctrine of eternal judgment. నిత్యమైనటువంటి తీర్పు, న్యాయ తీర్పు. Now what does the Bible say? బైబిల్ గ్రంథం దీని గురించి ఏమి బోధిస్తూ ఉన్నది?
He that believeth on me shall have everlasting life. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని యేసు ప్రభు చెప్పారు కదా. Whose life? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? Our life? మన యందా? The old life? మన పాత జీవితమునందా? Today, ఈరోజు many people do not know that without holiness no man will see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడరు అని అనేక మందికి ఈరోజు తెలియడం లేదు. The first thing that the Holy Spirit teaches you పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేటువంటి మొదటి విషయం ఏమిటంటే is righteousness, truth, and the judgment to come. నీతి, సత్యము మరియు రాబోయేటువంటి న్యాయ తీర్పును గురించి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. He reproves the world of sin, of righteousness, of judgment. పాపమును గురించి, నీతిని గురించి, రాబోయేటువంటి న్యాయ తీర్పును గురించి ఆయన ఒప్పిస్తాడు. That's the first thing the Holy Spirit does. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి మొదటి పని అదే. Today, ఈరోజు we have many people talking about the Holy Spirit. నేడు అనేక మంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు. But కానీ they continue in sin. పాపములోనే కొనసాగుతూ ఉన్నారు. So, what కాబట్టి is India seeing? భారతదేశం ఏమి చూసింది? What is India seeing? భారతదేశం ఏమి చూసింది? They are seeing religion, 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 religion. ఎంతో మతాన్ని మతాన్ని మతాన్నే చూస్తూ ఉన్నారు. Listen. వినండి స్నేహితులారా, We cannot drag the name of Jesus in the gutters of India and Nagaland. యేసు ప్రభు యొక్క నామాన్ని భారతదేశం మరియు నాగాలను మురికి గుంటలోకి మనం ఈడ్చకూడదు. If there is no holiness, పరిశుద్ధత లేకపోతే you are dragging the name of Jesus in the gutter. మీరు యేసు నామమును మురికి కాలంలోకి ఈడుస్తున్నారని తెలుసుకోవాలి. One young lecturer saw me 2 days ago. 3 days ago. 2 దినముల క్రితం ఒక యవ్వన లెక్చరర్ గారు నన్ను చూశారు. And he said, I am an MCA, I am done computers, this and that. నేను కంప్యూటర్ కోర్స్ చేశానండి, ఎంసీఏ చదివానని తాను నాతో పంచుకున్నాడు. But I was living in a house. కానీ ఒక ఇంట్లో ఉంటూ ఉన్నప్పుడు And I spoiled the wife in that house and she wanted to run away with me. ఆ ఇంట్లో వేరొక భార్యను నేను పాడు చేశాను. ఇప్పుడు ఆమె నాతో పాటు వేరొక చోటికి వెళ్ళిపోదామని చెప్పి నన్ను బలవంతం చేస్తూ ఉన్నది. As I started preaching about 20 years ago, nearly 20 years ago, in these Himalayan, sub-Himalayan regions, ఈ హిమాలయ పర్వతముల క్రింద 20 సంవత్సరాల క్రితం నేను బోధిస్తూ ఉన్నప్పుడు in one place they said to me, ఒకనొక స్థలం నాతో ఏం చెప్పారంటే, oh, here boys and girls don't get married. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోరండి, They just run away into the forest or some place. ఏదో అడవిలోనికి ఎక్కడో ఆ రీతిగా లేచిపోతూ ఉంటారు. They run away to some hotel or some place. ఏదో హోటల్కు ఎక్కడికో లేచిపోతూ ఉంటారు. And then they come back saying, we are now married. తర్వాత తిరిగి వచ్చి మాకు ఇద్దరికి పెళ్ళైందని చెప్తూ ఉంటారు. Who married you? ఎవరు మీకు పెళ్లి చేశారు? The bed of adultery married you? వ్యభిచారపు పరిపే మీకు వివాహం చేసిందా? The bed of fornication married you? జారతపు పరుపు మీకు వివాహం చేసిందా? Is that all that Jesus Christ has done for you? యేసుక్రీస్తు ప్రభు మీకు చేసిందంతా ఇంతేనా? You don't want his blessing? ఆయన ఆశీర్వాదం మీకు వద్దా? You don't want his holiness? ఆయన పరిశుద్ధత మీరు కోరుకోవడం లేదు. My dear people, నా ప్రియ స్నేహితులారా, this is our choice, the choice before us. మన ముందు ఈ యొక్క ఎంపిక ఉన్నది. Either we will exalt Jesus. మన జీవితంలో యేసు ప్రభువును మనం పైకెత్తుతున్నామా? We just sang that we will go marching on. నేను ముందుకు సాగిపోతానని ఇప్పుడే ఒక పాట కూడా పాడాము. Dead men can't march. చనిపోయిన వ్యక్తి ముందుకు సాగిపోలేడు. Fornicators cannot march. జారులు ముందుకు సాగలేరు.
Without holiness you will not march. పరిశుద్ధత లేకుండా మీరు ముందుకు సాగలేరు. This country needs Jesus, the Jesus that will make people return their bribes. లంచగొండులను మార్చి తమ లంచములు తిరిగి ఇప్పింపజేసేటువంటి యేసు ప్రభు ఈ భారతదేశానికి ఎంతో అవసరం. This country needs the Jesus who came to the house of that bribe taker, Zacchaeus. లంచములు తీసుకున్నటువంటి ఆ యొక్క లంచగొండ అయినటువంటి జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభు మన దేశానికి ఎంత Until అవసరం. people begin to say in Kohima and Dimapur and all these areas, we will return half our goods to the poor. I will not believe their Christianity. ఈ కోహిమాలో కానీ దిమాపూర్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారు మా ఆస్తుల సగభాగము పేదలకు ఇచ్చుచున్నాము అని చెప్పేంత వరకు మీ క్రైస్తవ్యాన్ని నేను నమ్మను. That is what Zacchaeus said to Jesus. జక్కయ్య యేసు ప్రభుతో అదే మాట చెప్పాడు కదా. Half of my goods I give to the poor. నా ఆస్తులో సగభాగము పేదలకు ఇచ్చుచున్నాను. And if I have taken anything unjustly from any man, ఎవరి వద్దైనను అన్యాయముగా ఏమైనను తీసుకుని ఉన్నట్లయితే I will return it fourfold. 4 గంటలు వారికి తిరిగి ఇచ్చి వేస్తాను. What did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? Today నేడు salvation has come to this house. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Oh my beloved people. ఓ నా ప్రియమైన వారలారా, You know what a Naga officer told me in Delhi? ఢిల్లీలో ఒక నాగా అధికారి నాతో ఏం చెప్పాడంటే, He said, తనేం చెప్పాడంటే, if a wagon goes with 10 tons of cement from Delhi to Nagaland, by the time it goes to Nagaland, 9 tons will be missing. ఢిల్లీ నుండి 10 టన్నులు బరువైనటువంటి లారీ నాగాలాండ్కి వెళ్తున్నట్లయితే నాగాలాండ్ చేరే సమయానికి 9 టన్నులు కనపడకుండా పోతాయండి. I have never heard such a thing. అటువంటి మాట నా జీవితంలో ఎన్నడూ వినలేదు. That is oppression. అదే అణిచివేత, That is greed. అది దురాశ. And all thieves will go to the lake which burneth with brimstone and fire. దొంగలందరూ అగ్ని గంధకములతో మండుచున్నటువంటి నరకాగ్నిలోనికి పోవుదురు. You know, friends, what? When the gospel went out, the missionaries first went out, Paul and Barnabas, in the 13th chapter of Acts. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు మరియు బర్నబాలు మొదటిగా తమ మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు there was a great opposition. ఎంతో గొప్ప వ్యతిరేకతను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. And what did Paul say? అప్పుడు పౌలు ఏం చెప్పారు? 13th chapter of Acts, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 46th verse. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. Then Paul and Barnabas waxed bold and said, it was necessary that the word of God should first have been spoken to you. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. But seeing you put it from you and judge yourselves unworthy of everlasting life, we turn to the Gentiles. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. In the 13th chapter, 13వ అధ్యాయంలోనే the first missionaries of the church were sent out. సంఘములో మొదటి మిషనరీలు ఏ విధంగా బయటికి వెళ్ళి సేవ చేయడం ప్రారంభించారు. And what did they say? In the same chapter,
they found the religious people were not ready to receive the gospel. మిషనరీలు వెళ్ళినప్పుడు భక్తి సంబంధమైన ప్రజలు సువార్తను అంగీకరించడానికి ఇష్టపడలేదు. And the Lord Jesus himself said, యేసు ప్రభువే ఏం చెప్పారు మీకు తెలుసు కదా? the harlots and the publicans go in before you. వేశ్యలు మరియు సుంకర్లు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశించెదరు అని యేసు ప్రభువే చెప్పారు. So when they saw their opposition వ్యతిరేకతను వారు చూసినప్పుడు to this message, వర్తమానానికి they said, we will now go to the Gentiles. వ్యతిరేకతను చూసిన తర్వాత ఇప్పుడు మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని వారు చెప్పారు. 47th verse. 47వ వచనం. For so hath the Lord commanded us, saying, I have set you as a light of the Gentiles, that thou shouldst be for salvation unto the ends of the earth. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచుచున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించెను అనిరి. So there it is. The Lord wants to reach the Muslims, the Buddhists, the Hindus, the animists, and the atheists. కాబట్టి మనము హైందవులను, మహమ్మదీయులను, నాస్తికులను, బౌద్ధ మతస్థులను, ఇంక అన్య మతస్థులందరినీ చేరుకోవాలనే ప్రభు యొక్క ఆకాంక్ష ఉన్నది. I see them getting changed, transformed. వారు నిజముగా మార్చబడ్డం నేను చూస్తూ ఉన్నాను. In some of my meetings, I find 90% Hindus or Muslims. నా యొక్క కొన్ని కూటాల్లో వచ్చిన వారిలో 90% మంది హైందవ మతం, మహమ్మదీ మతం నుంచి వచ్చిన వారే ఉంటారు. Turning to the Lord, ప్రభు యొద్దకు తిరిగిన వారే, returning the stolen things, దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చివేసిన వారు, falling at the feet of their wives and asking pardon for their adulterous life. వారి వ్యభిచార జీవితం బట్టి వారి భార్యల వద్ద మోకరించి క్షమాపణ అడిగిన వారు. Do you see this, my friends? దీన్ని చూస్తున్నారా ప్రియులారా? We have to go forward. We need to go forward. మనము ఈ సంపూర్ణతకు సాగిపోవాలి. But కానీ we cannot go forward until there is deep repentance in our heart. మన హృదయాల్లో లోతైన పశ్చాత్తాపం లేకుండా సంపూర్ణతకు సాగిపోలేము. Eternity is before me. నా ఎదుట నిత్యత్వం ఉన్నది. I may deceive everybody. I may deceive the police. I may deceive judges. I may deceive everybody. పోలీసులను, న్యాయమూర్తులను, మిగిలిన వారందరూ నేను మోసం చేయవచ్చు. But I cannot deceive God. కానీ దేవుడిని నేను మోసం చేయలేను. I am headed for eternity. నేను నిత్యత్వం వైపు సాగిపోతున్నాను. Headed to eternity. I am going to eternity. నిత్యత్వం వైపు నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను. I cannot play with righteousness. నీతితో ఆటలు ఆడలేను. With sin in my hands, I cannot see Jesus. నా చేతిలో పాపం ఉంచుకొని యేసు ప్రభువును చూడలేను. It is an eternal judgment. నా ముందున్నటువంటిది నిత్యమైన న్యాయ తీర్పు. It's not like the judgment in a court. భారతదేశంలోని కోర్టులో వచ్చేటువంటి న్యాయ తీర్పు లాంటిది కాదు. The court's judgment is only you can be sentenced for a life sentence. మన దేశంలో కోర్టు తీర్పుల వలన అత్యధికముగా జీవితకాల శిక్ష మాత్రమే పడగలదు. But no court is going to judge you for eternity. కానీ ఏ కోర్టు కూడా నిత్యత్వం శిక్షకు అప్పగించలేరు. This is an eternal judgment. కానీ మన ముందున్నటువంటి నిత్యమైన న్యాయ శిక్ష, No escaping. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. It is forever and ever and ever. అది నిరంతరం ఉండేటువంటి ప్రక్రియ. What an opportunity we have. మన ముందు ఎంత గొప్ప అవకాశం ఉన్నది. To show the whole world. ప్రపంచమంతటికి చూపించేటువంటి మంచి తరుణం. The Lord Jesus యేసు ప్రభువును చూపించే తరుణం. has transformed me. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చారు. The Lord Jesus has turned me from all evil.
and cleansed me. సమస్తమైన కీడు నుంచి యేసు ప్రభు నన్ను తప్పించి నన్ను కడిగి శుద్ధీకరించారు. But my dear people, కానీ ప్రియమైన వారలారా, when we go to the cross of Jesus, యేసు ప్రభు యొక్క సిలువ ఎదుగు మనం వెళ్ళినట్లయితే, and when we repent at the cross of Jesus, యేసు ప్రభు యొక్క సిలువ ఎదుగు మనం పశ్చాత్తాపడినప్పుడు, you are filled with the righteousness of God. దేవుని యొక్క నీతి చేత మీ హృదయం నింపబడుతుంది. Today, నేడు our righteousness is not even eliminating these tribal differences. మనం కలిగి ఉన్న నీతి ఈ యొక్క తెగల మధ్య ఉండేటువంటి తేడాలను కూడా తొలగించలేకపోతుంది. A woman told me she was working in the fields ఒక స్త్రీ నాతో ఏం చెప్పిందంటే, అయ్యా నేను పొలంలో పనిచేసుకుంటున్నప్పుడు, with her mother, తన తల్లితో కలిసి పనిచేసుకుంటున్నప్పుడు, and she were working in the paddy field. తాను తన తల్లి కలిసి వరి పొలంలో పనిచేస్తూ ఉన్నారు. And the insurgents shot the mother. తీవ్రవాదులు తల్లిని కాల్చివేశారు. And the mother fell dead. తల్లి అప్పుడే చనిపోయింది. Does it take a hero to do that? Does it take a hero? ఒక స్త్రీని చంపడానికి నీవేమైనా హీరోగా ఉండాలా? Killing a poor woman, ఒక పాప ఒక స్త్రీని చంపడం, just at shooting, massacring. పని చేసుకున్న స్త్రీని ఆ రీతిగా వధించడం, Do you call that Christianity? అదేమైనా క్రైస్తవ్యమా? Do you call that the cross? సిలువ చేసే పని అదా? Do you call that the resurrection life? పునరుద్ధాన జీవం అనేది పిలవగలమా? No. లేదు. The Christianity we have today does not even say you are delivered from all your tribalism, all your caste system, all your old habits. You are free. మీరు మీ కుల వ్యవస్థ నుండి, తెగల అనేటువంటి ఆ యొక్క భేదముల నుండి, చెడ్డ అలవాట్ల నుంచి పూర్తిగా విడుదల పొందారు అనేటువంటి క్రైస్తవయాన్ని మనం కలిగి ఉండడం లేదు. No, my friend. లేదు స్నేహితులారా, that is not Christ. క్రీస్తు ప్రభు చేసేటువంటి పని అది కాదు. That is some strange religion of the devil. అది దయ్యం యొక్క వింతైన భక్తి. If Christ comes in, క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉన్నట్లయితే, we will love all people. అన్ని రకాల ప్రజలను మనం ప్రేమిస్తాం. As a matter of fact, ఇంకా చెప్పాలంటే, your courts will not have any work. Your police will be sitting at their tables without any work. మీ న్యాయస్థానాలకు ఎటువంటి పని ఉండదు. పోలీసులు కూడా ఏ పని లేకుండా ఆ కూర్చోవడం మనం చూడగలం. That is revival. అదే నిజమైన ఉద్యమం. I preached in a criminal tribe. ఒక నేర జాతితో కూడిన స్థలములో నేను బోధించాను. Murderers, thieves, stopping the railway wagons and robbing the people on the roads. రైలు బండ్లు ఆపు చేస్తుండేవారు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని దోచుకుంటూ ఉండేవారు. అటువంటి దొంగల మధ్య బోధించాను. When revival came to that tribe, ఆ తెగల మధ్య ఉద్యమం వచ్చినప్పుడు most of the thieves were converted. వారిలో అనేక మంది దొంగలే మారుమనసు పొందారు. And the police outpost, the police station or outpost there, the government removed it. They said there's no need for this police outpost. అక్కడ పోలీస్ స్టేషను ఇక్కడ అవసరం లేదు అని చెప్పి ఆ స్థలం నుంచి ఆ పోలీస్ స్టేషన్ పూర్తిగా తొలగించారు. I was preaching in an area of America, in a farming area. అమెరికాలో వ్యవసాయం చేసుకునేటువంటి ఒక ప్రాంతంలో నేను బోధిస్తూ ఉంటేని, when revival broke out, అక్కడ ఉద్యమం వచ్చినప్పుడు all the drink shops, అక్కడ బ్రాందీ షాపులు అన్నీ they closed. పూర్తిగా మూసివేశారు. And the children of those owners of the drink shops were converted.
ఆ బ్రాందీ షాపు నడిపించేటువంటి ఆ యజమానుల యొక్క పిల్లలు కూడా మారుమనసు పొందారు. One or two of them went out as missionaries. వారిలో ఒకళ్ళిద్దరు మిషనరీలుగా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళారు. That is Christ. క్రీస్తు ప్రభు చేసే పని అటువంటిది. When Christ comes, క్రీస్తు ప్రభు మన జీవితంలోకి వస్తే righteousness comes, మనలోనికి నీతి వస్తుంది, love comes, ప్రేమ వస్తుంది, purity, inner purity comes. అంతరంగ పవిత్రత వస్తుంది. And in the family, కుటుంబంలో there is harmony and love. ఎంతో గొప్ప ప్రేమ మరియు ఐక్యత వస్తాయి. I will stop there. ఇక్కడ ఆపుతున్నాను. Although I have not finished my message, నా వర్తమానం నేను ముగించలేదనుకోండి. may God open your eye దేవుడే మీ నేత్రములను తెరువును గాక. to look at eternity. నిత్యత్వం వైపు చూసినట్లుగా దేవుడు మీ కళ్ళను తెరువును గాక. You and I can enter eternity before the morning. తెల్లవారకు ముందే నీవు నేను నిత్యత్వంలో ప్రవేశించగలము. How are we entering eternity? నిత్యత్వంలో ప్రవేశించవలసి వస్తే ఎలా ప్రవేశించబోతున్నాం? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us bow our heads in prayer. తలలు వంచి ప్రార్థన చేద్దామా? Lord, let me not have a strange religion. ప్రభువా, ఏదో ఒక అన్య భక్తిని అన్య మతమును కలిగి ఉండకూడదు ప్రభువా. Let me not have the devil's religion. దయ్యపు భక్తిని మేము కలిగి ఉండకూడదు. You have said, blessed are the pure in heart. హృదయ శుద్ధి గల వారు ధన్యులని మీరు చెప్పారు ప్రభువా. They shall see God. వారు దేవుని చూచెదరు. O Lord, make Nagaland the light of all this region. ఓ దేవా, నాగాలాండ్ రాష్ట్రాన్ని ఈ ప్రాంతం అంతటికి వెలుగుగా చేయండి. Let us not have some other Jesus. వేరొక యేసు ప్రభుని మేము కలిగి ఉండకూడదు ప్రభువా. Let us not have a false religion. ఏదో తప్పైన దొంగ భక్తిని మేము కలిగి ఉండకూడదు. Let us not have unclean hands. అపవిత్రమైన చేతులు కలిగి ఉండకూడదు ప్రభువా. Let us not have unloving heart. ప్రేమహీనమైన హృదయాన్ని మేము కలిగి ఉండకూడదు. We are ready to enter eternity. నిత్యత్వంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. How shall we enter eternity? మేము నిత్యత్వంలో ఎలా ప్రవేశించబోతున్నాం? Oh Lord, forgive us. యేసు ప్రభువా, మమ్మల్ని క్షమించండి. Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, we have sinned very greatly. మీకు విరోధంగా బహుగా పాపం చేసితిమి. Those who worship idols, their conscience does not function. విగ్రహములను పూజించే వారి మనస్సాక్షి చనిపోయినది, అది పనిచేయడం లేదు. But Lord, we that come to Calvary, కానీ కల్వరి సిలువ ఎద్దుకు వస్తున్న మాకు, we want Calvary love. మాకు కల్వరి సిలువ ప్రేమ కావాలి ప్రభువా. We want the righteousness that comes from the cross. సిలువ ఎదురును వచ్చేటువంటి నీతి మాకు కావాలి ప్రభువా. We want that love which comes from the cross, సిలువ ఎదురును వచ్చేటువంటి లోతైన ప్రేమ మాకు కావాలి ప్రభువా. which breaks every barrier ప్రతి అవరోధాన్ని అధిగమించేటువంటి ఆ ప్రేమ మాకు కావాలి. and brings practical righteousness. క్రియాపూర్వకమైన నీతిని మా జీవితంలోనికి, మా కుటుంబాల్లో తీసుకొని రండి. Hear our prayer మా ప్రార్థనలు ఆలకించండి. and forgive our sin. మా పాపములను మీరు క్షమించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తి నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.